అనవసరమైన ప్లాన్లు వేసుకుంటా కూర్చోవడం వల్ల ఏమి యూజ్ ఉంది? ప్రతిసారి ఎందుకు? సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం కూడా వదిలేసుకోవాలా? మనం కూడా పోనీలే అనుకోవాలి కానీ ప్రతిసారి నేను అన్నప్పుడు వర్కౌట్ కావట్లా. ఇమాన్యుయల్‌తో వన్ అండ్ ఓన్లీ నెగెటివ్ అది. ఎంత ఫస్ట్ నుంచి నామినేషన్‌లోకి రాలేదు అనే భయం ఉందో, లేకుంటే ఎలిమినేట్ అవుతానన్న భయం ఉందో తెలీదు కానీ ప్రతిసారి సేమ్ రిపీట్ చేస్తున్నాడు. ఎంతమంది వచ్చి చెప్పినా నువ్వెందుకు భయపడతావు అనేసి ఆడియన్స్ చెప్పారు. సాయిప్రదీప్ చెప్పాడు, అవినాష్ చెప్పాడు, ఎవ్వరు చెప్పినా వినట్లేదు. ఇప్పుడు కూడా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సిందని తన చుట్టూ ఆడిన గేమ్‌లో ఎన్ని సార్లు ఫ్లిప్పు, ఎన్ని సార్లు తనకు తానే కాంట్రడిక్షన్ ఉంది. రకరకాల కాంట్రడిక్షన్ ఉంది. అందరితో రెహమాన్ పవన్ కళ్ళ ముందే ఉండి ఇమానుయల్ కోసం నేను త్యాగం చేస్తానంటే ఇమానుయల్ తలంచుకుని ఉంటాడని, అరే నువ్వెందుకు చేయడం అనడు. నీకోసం నేను చేస్తాను ఆల్రెడీ ఓటు అప్పీల్ అయింది కదా అంటే అది కూడా ఉండదు. అవతల వాళ్ళు చేస్తున్నా ఇతను మాత్రం ఎంత సేపటికి ఆలోచిస్తాడు చూడంగానే ఏంటి మాయలు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంత బాగా ఆడి, ఎంత మంచిగా ఆడి, ప్రాణం పెట్టి ఆడి ఇలాంటి ప్లేయర్ లీడరా ఇంత ఫిజికల్ టాస్క్ ఆడేవాడు అన్న పేరు తెచ్చుకొని అనవసరమైన ఓవర్ బ్రెయిన్ గేమ్ వాడి కొంత నెగిటివిటీని, ఆ నెగిటివ్ అంటే హెవీ నెగిటివ్ కాదు, బట్ స్టిల్ రావాల్సిన అప్రిషియేషన్ రాకుండా చేసుకుంటున్నాడు ఇమానుయల్ అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ గేమ్. బట్ డిసప్పాయింట్మెంట్ కనపడతాయి. అనవసరంగా ఇది అవసరం లేదు అనుకున్న దాని మీద పోరాటం చేసి ఇదితో ప్లాన్ చేస్తున్నాడు. అది నాకు వర్కౌట్ కావట్లా. బట్ స్టిల్ హీస్ గెటింగ్ ఓట్స్. దయచేసి ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్యాన్స్ ఉంటే. తనకి నెంబర్ 2 పొజిషన్ లో పడతా ఉంది ఓటింగ్. చూడండి మీరు ఆట మీకు ఎలా అనిపిస్తుంది, ఇమానుయల్ ఆట నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కూడా చెప్పండి. ప్రెజర్ ఎక్కువ తీసేసుకున్నాడు, చాలా ఎక్కువ ప్రెజర్ తీసేసుకున్నాడు ఓన్లీ ఫర్ సెకండ్ ఫైనలిస్ట్ కి. దానివల్ల యూజ్ ఏం లేదు. దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండా మనల్ని మనం కాంట్రాక్ట్ చేసుకోవడానికి అయిపోతుంది. తనే కదా ఇప్పుడు సెకండ్ ఓట్ అప్పీల్ చేసేశారు, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటారు. ఒక గేమ్ తగ్గాల, తగ్గి నిదానంగా పోతున్నారు. ఏదో ఒక గేమ్ తగ్గారు, బట్ ఇంకా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తారో అబ్బో అది అందరూ వేస్తున్నారు. బట్ ఏమవుతుందంటే ఇమానుయల్ అసలు నామినేట్లేకి రాలేదు, అసలు ఏమీ లేదు, జనాలను ఫేస్ చేయలేదు. అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు, టాప్ 3కి వెళ్తాడో టాప్ 4కి వెళ్తాడో తెలియదు కదా. తనకు తాను విన్నర్ అవడానికి ట్రై చేస్తాడంటే చేయట్లా. టాప్ 5 కోసం చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతను కూడా ఓపు తగ్గిపోయింది. చూడండి ఏంటనేది. ఇది అయిపోయింది పక్కన పడేస్తే